హలో ఫ్రెండ్స్, నమస్తే. ఓయోకి వెళ్తున్నారా? ఇది తెలుసుకోండి, లేదంటే చిక్కుల్లో పడవచ్చు. ఓయోకి వెళ్తున్నారా కానీ కావాల్సిన డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళలేదా? అయితే తెలుసుకోవాలి, లేదంటే చిక్కుల్లో పడవచ్చు. అసలు వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఓయో హోటల్లో ప్రవేశించడానికి పెళ్ళైన జంటలు మాత్రమే అర్హులు. వారు తమ వివాహ ధ్రువపత్రం, ఆధార్ కార్డును చూపాల్సి ఉంటుంది. కానీ ఆధార్ కార్డు లేకపోతే మీరు ఇక్కడ ఎలా ప్రవేశించవచ్చు? దానికి కొన్ని ఉన్నాయి. అయితే బడ్జెట్ హోటల్స్ గురించి ఆలోచిస్తే మొదట వచ్చే పేరు ఓయో హోటల్స్. కానీ ఓయో హోటల్లో ప్రవేశించడానికి మీకు ఐడెంటిటీ కార్డు అవసరం. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఆధార్ కార్డు గురించి అడుగుతారు. కానీ మీ ఆధార్ కార్డు లేకపోతే ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీ వద్ద ఆధార్ కార్డు లేకపోతే మీరు ఓటర్ ఐడి కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాన్ కార్డు వంటి ఇతర వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ ఉపయోగించవచ్చు. అయితే ఇంకా డిజిలాకర్ అనేది డిజిటల్ ఫార్మాట్లో డాక్యుమెంట్లు ఒకే చోట స్టోర్ చేయడానికి మంచి ఎంపిక. ఇది భారత ప్రభుత్వ డిజిటల్ ప్లాట్ఫామ్. ఇది డాక్యుమెంట్లను సురక్షితంగా స్టోర్ చేయడానికి అనుమతిస్తుంది. అయితే డిజిలాకర్లో మీరు ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి డాక్యుమెంట్లను అప్లోడ్ చేయొచ్చు. డిజిలాకర్లో స్టోర్ చేసిన డాక్యుమెంట్లను మీరు ఫిజికల్ డాక్యుమెంట్ల స్థానంలో ఉపయోగించవచ్చు. మీ ఆధార్ కార్డుని డిజిలాకర్కి లింక్ చేయడానికి డిజిలాకర్ డాష్బోర్డ్కి వెళ్ళి లింక్ యువర్ ఆధార్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి రిజిస్టర్ చేసిన మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ ద్వారా వెరిఫై చేయొచ్చు. వెరిఫికేషన్ పూర్తయ్యాక మీ ఆధార్ కార్డ్ డిజిలాకర్కి లింక్ అవుతుంది. డిజిలాకర్లో స్టోర్ చేసిన డాక్యుమెంట్లు ఫిజికల్ డాక్యుమెంట్లు లాంటివి. మీరు ఈ డిజిటల్ డాక్యుమెంట్లు హోటల్స్, ఎయిర్పోర్ట్లు, ఇతర ప్రదేశాల్లో ఉపయోగించవచ్చు. అందువల్ల మీరు ఆధార్ కార్డు లేకపోతే కూడా ఓయో హోటల్లో ప్రవేశించేందుకు డిజిలాకర్ ద్వారా మీ డాక్యుమెంట్లను ఉపయోగించవచ్చు.